మహబూబాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కలుస్తామని విమర్శలు చేస్తున్నారని దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడాలని సవాల్ విసిరారు. తమది ప్రజల ప్రభుత్వమని, ప్రజల కోసమే పనిచేస్తున్నామని అన్నారు. ఎర్రకోటపై కాంగ్రెస్ ఎగురుతుందని, రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పార్లమెంట్ ఎన్నికల విజయం సాధించడం చాలా అవసరమని అన్నారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ ఎన్నోసార్లు అవమానించారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు చెల్లదని పార్లమెంటు సాక్షిగా అన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన బీజేపీ ఎందుకు ఓటు వేయాలని, కుమార్తె కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ చేతులు కలిపారని ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఎర్రకోటపై 3 రంగుల జెండాను ఎగరేసి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మిత్రులారా, నేను ఇవాళ మానుకోట ప్రజలు నేను అడగదలుచుకున్నా. ఈ ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి కారు గుర్తులే అధికారంలో ఉన్నారు. సర్పంచులు వాళ్ళే, ఎంపీడీసీలు వాళ్ళే, జడ్పీడీసీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే ఉండి మరి 10 సంవత్సరాలల్లా ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు వచ్చినాయా? బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని తెచ్చిండ్రా? కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వరంగల్ ప్రాంతానికి తీసుకొచ్చిండ్రా? ములుగులో ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ ఆలస్యం కావడానికి కారణం ఏంది? ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగాక సీతారామ ప్రాజెక్టు అట్లనే ఎండబెట్టి, కాళేశ్వరాన్ని కూలగొట్టి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని పడావు పెట్టి ఈ రోజు తెలంగాణను దివాలా తీపిచ్చారు. అందుకే మిత్రులారా, మొన్న జరిగిన డిసెంబర్ లో ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను బండకేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది మీరే కదా. మరి ఇవాళ నేను అడుగుతున్నా, ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వెల్ ఫామ్ హౌస్ లో ఉండే కేడి, వీళ్ళిద్దరు తోడు దొంగలు. వీళ్ళిద్దరు కలిసి గూడు పుటాని చేసి తోడు దొంగలే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాల రాసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. మరి తోడు దొంగలల్లా ఒక్క దొంగను. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోబోతుందని మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మానుకోట గడ్డ మీద శపథం చేసి చెప్తున్నా 10 ఏళ్లు అధికారంలో ఉంటాం అని స్పష్టం చేశారు. తన కూతురు కోసం మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణలో కేసీఆర్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ కథ ముగిసిందని అన్నారు. రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత బీజేపీ, బీఆర్ఎస్ లకు లేదని అన్నారు రేవంత్ రెడ్డి. వాళ్ళు 10 ఏళ్ళ గాడిదలను కాసి ఇవాళ 100 రోజుల్లో మనం 6 గ్యారంటీలలో 5 అమలు చేసాం. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు. ఇక దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమన్నా అల్లా తప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. 10 ఏళ్ల వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గుర్తు పెట్టుకో. నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది. ప్రజా పాలన అందిస్తాం. ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇస్తాం. ఇంటింటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాం. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం. సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. బీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్లకు నిధులు ఇస్తాం. ఇవన్నీ పనులు చేసే బాధ్యత మాది. ఇదే కాదు మీడియా మిత్రులారా, 100 రోజుల్లో మీకు తెలుసు, అధికారం చేపట్టిన 48 గంటల్లో ఆడబిడ్డలకు ఇక తాను అయ్యా పామ పేరు చెప్పుకొని అధికారంలోకి రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. దిగిపోవడానికి నేనేమైనా అల్లటప్పగాడినా అంటూ ప్రశ్నించారు. తాత తండ్రుల పేరు చెప్పుకొని తాను రాలేదని, బరాబర్గా జనంలో నుంచి వచ్చానని తెలిపారు. 2 లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15 తేదీలోగా చేస్తానని హామీ ఇచ్చారు. 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఎవరూ పీకలేరని అన్నారు. వడ్డకు బరాబర్ బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని తెలిపారు. అందుకే మీకు నేను మాట ఇస్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా. సోనియమ్మ మాటగా, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ
నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారి సాక్షిగా నేను మాటిస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది, ప్రజా పాలనది, కాంగ్రెస్ పార్టీది. ఇదే కాదు, వచ్చేసారి మీరు పండించే వడ్లకు బరాబర్ 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ వడ్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా. మీరు ఈరోజు మా 100 రోజుల పాలన చూడండి, మా ఆర్టీసీ బస్సు చూడండి, మా ఆరోగ్యశ్రీ పథకం చూడండి, మా గ్యాస్ సిలిండర్ చూడండి, మా ఉచిత కరెంటు చూడండి, మా ఇందిరమ్మ ఇళ్ళ పథకం చూడండి, మేము ఇచ్చిన 30,000 ఉద్యోగాలను చూడండి, మేము లెక్క పెడుతున్న బీసీల జనాభా చూడండి, మేము మాఫీ చేయబోయే 2 లక్షల రైతు రుణమాఫీ చూడండి, మేము ఇయ్యబోయే 500 బోనస్ చూడండి.